నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి ఇంటర్ రచ్చ మొత్తం కూడా బయటకు వచ్చేసిందని చెప్పుకోవాలి. అయితే కన్నప్ప వర్సెస్ భైరవ్ అని చెప్పుకోవాలా. మొత్తానికి కన్నప్ప డేట్ అయితే రిలీజ్ చేశారు, భైరవ్ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకుంటే మంచు మనోజ్ గారు ఏదైతే బయట కాదు వెండి తెర మీద, పెద్ద తెర మీద చూసుకుందాం అని చెప్పేసి మంచు మనోజ్ గారు అన్నారు. సో ఒక డేట్ అయితే రిలీజ్ అయిపోయింది కాబట్టి కన్నప్పకు సంబంధించి జూన్ 27, ఎందుకంటే ఇప్పటికే పోస్ట్పోన్ అవ్వడం జరిగింది, ఇప్పటికే చాలా లేట్ జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి జూన్ 27వ తారీఖున కన్నప్ప వర్సెస్ భైరవ్ అని చెప్పి అనుకోవాలా. మంచు మనోజ్ కూడా అదే మాట అంటున్నాడు కాబట్టి దీన్ని ఎలా చూడాలంటే సినిమా చూడాలి. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. సినిమాలు రాకుండానే మనం ఎప్పుడో రాబోయే సినిమాలు పోటీలు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే అసలు కన్నప్పని భైరవాన్ని కంపేర్ చేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే కన్నప్ప ఇంటర్నేషనల్ సినిమా. అంటే కన్నప్ప ఇంటర్నేషనల్ సినిమా అంటే విష్ణు కూడా ఇంటర్నేషనల్ స్టారే కదా, అంటే పాన్ ఇండియా స్టార్. నా అర్థం ఏంటంటే పాన్ ఇండియా స్టార్. ఎందుకంటే 200 కోట్ల రూపాయల బడ్జెట్, 300 కోట్ల రూపాయల బడ్జెట్తో కన్నప్ప తీశారు. అప్పుడు భక్త కన్నప్ప ఏంటంటే ఆ బడ్జెట్ వేరు, అది లక్షల్లోనే కంప్లీట్ చేసిన సినిమా అది. కాబట్టి కన్నప్ప సినిమాలో నటినట్లు మీరు చూసుకోండి. కన్నప్ప సినిమా ఎందుకు ఇంటర్నేషనల్ అంటున్నారంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరి మోహన్ లాల్, శరత్ కుమార్, మరి మంచు విష్ణు, మోహన్ బాబు గారు, భక్తవత్సల నాయుడు గారు, మోహన్ బాబు గారు, ఇంతమంది స్టార్స్ పెట్టుకుని ఆ సినిమాని భైరవ్ అనే సినిమాతో అక్షయ్ కుమార్ గారు కూడా, అక్షయ్ కుమార్ మీరు బాలీవుడ్ స్టార్, కాజల్, మరి ఇంతమంది ఉంటే మరి డైరెక్టర్ కూడా ముఖేష్ కుమార్ సింగ్, మరి అలాంటి ప్యాడింగ్ న్యూజిలాండ్లో షూట్. మీరు ఆ సినిమాని భైరవంతో పోలుస్తారేంటండి? భైరవం అనే సినిమా గరుడ అనే తమిళ సినిమాకి రీమేక్. ఇప్పుడు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వీళ్ళు చిన్న స్టార్స్, లోకల్ స్టార్స్ వీళ్ళు. ఈ సినిమాని మీరు కన్నప్ప పోల్చి కన్నప్ప దీనికి పోటీ పడుతున్నాయా? ఈ పోలి కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. కాకపోతే ఇంత పెద్ద ఏదైతే మన కన్నప్పకి సంబంధించి చూసుకుంటే మరి ఎందుకని రిలీజ్కి సంబంధించి పోస్ట్పోన్ల మీద పోస్ట్పోన్లు అవుతున్నాయని చెప్పేసి అయితే ఫిలింనగర్లో గుసగుసలాడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే జనరల్గా ఈ నెల 25వ తారీఖు రిలీజ్ అవ్వాలి. అంతకుముందు వాళ్ళు డైరెక్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ సీఎం దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు, రిలీజ్ డేట్ పోస్టర్. ఇదే ఫైనల్ పోస్టర్ అనుకోవచ్చు మనం. అయితే మొత్తానికి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అదే ఇంకొక తెలుగు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. సో దేనికి కలిసి వచ్చారనేది తెలియదు కానీ, సో ఇద్దరు తెలుగు సీఎం రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క ఇద్దరు సీఎంని పక్కన పెట్టి పక్కన ఉన్నటువంటి యొక్క ఆదిత్యనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఓపెనింగ్ చేయించడానికి ఎలా చూడాలంటారు? కన్నప్ప భక్తి కసితో తీసిన సినిమా హిట్ కొట్టి తీరాలి. ఈ మన బ్యానర్లో లక్ష్మీ ప్రసన్న ఒకప్పుడు ఆ బ్యానర్ ఉండేది, ఇప్పుడు కొత్త బ్యానర్ పెట్టుకుని చేశారు. ఇంకొకటి ఏంటంటే మీరు దీన్ని కన్నప్పని భైరవంతో పోటీ పెడుతున్నారు. కన్నప్ప సినిమా నిర్మాతలు వాళ్ళ సొంతది, భైరవం సొంత సినిమా కాదు కదా. దాన్ని ఎలా కంపేర్ చేస్తారు? నిర్మాతలు బలైపోతారు మధ్యలో. పోటీ పెట్టుకుంటూ వెళ్ళిపోయి అన్నదమ్ముల మధ్యలో పోటీ అని చెప్పేసి ఒకేసారి పెట్టుకుంటే మధ్యలో నిర్మాతలు సఫర్ అయ్యేది. కాబట్టి ఇది పోటీ అని వీళ్ళని మాట్లాడేది తాత్కాలిక ఆవేశంలో మాట్లాడే మాటలే. అదే ఇది మీరు కసితో తీసిన సినిమా అంటున్నారు, ఎవరి మీద కసితో తీసిన సినిమా అని చెప్పి ప్రజలు కూడా అడుగుతుంటారు. ఎందుకంటే అంటే ఇంట్లో జరుగుతున్న రచ్చ కాబట్టి మంచు మనోజ్ మీద కసితో తీసిన సినిమా అనుకోవచ్చా? ఎందుకంటే ఇంతమంది స్టార్స్ని బయట నుంచి, బాలీవుడ్ నుంచి కావచ్చు, మీరు అన్నట్టు మోహన్ లాల్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తున్నారు. సో ఎందుకని మంచు మనోజ్ దీంట్లో ఒక పాత్ర కూడా ఇవ్వలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీని నుంచి మీరు ఏం చెప్తారు? మంచు మనోజ్ చెప్పాడు, నేను అన్న కోసం ఎన్నో సినిమాలు చేశాను, ఆడవేషం కూడా వేశాను, నన్ను పూర్తిగా వాడుకున్నారు వాళ్ళు ఆయన చాలా చాలా లిస్ట్ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ నేనేది కసితో ఎందుకంటున్నానంటే సినిమా హిట్ కొట్టాలనే కసి, ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని కసి, అందువల్ల ఆ కృషి చేసుకుంటూ. కాబట్టి కన్నప్పని భైరవాన్ని కంపేర్ చేయడం కష్టం, కంపారిజన్ పనికిరాదు. అంటే రెండు సినిమాలు ఒకవేళ నిజంగా జూన్ 27వ తారీఖు కన్నప్ప డేట్ ఇచ్చేశారు కాబట్టి భైరవం కూడా ఆ రోజు రిలీజ్ అవ్వడంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్తారు? ఒక విధంగా మీరు అన్నట్టుగా ఈ నిర్మాతకు ఆలోచన వస్తే కన్నప్ప మీద పోటీగా రిలీజ్ చేస్తే ఆ పబ్లిసిటీ కూడా హెల్ప్ అవ్వచ్చు భైరవానికి. ఎందుకంటే భైరవం ఏంటి అనేది ఎవరు ఆలోచించరు కదా. భైరవం సబ్జెక్ట్ మంచి సబ్జెక్టు, అక్కడ హిట్ కొట్టిన సబ్జెక్ట్ అది. కాబట్టి ఇప్పుడు కన్నప్పతో పోటీ అనే మాటల వల్ల అసలు ఎవరు ఆలోచించని భైరవం కూడా ఎలివేట్ అవుతుంది. ఒక పాన్ ఇండియా సినిమాతో పోటీ పడటం వల్ల ఇప్పుడు భైరవం అనే సినిమా ఎలివేట్ అయింది అది. సో మొత్తానికి ఇది కన్నప్ప వర్సెస్
భైరవ్ అని చెప్పి అనుకోవచ్చా, అన్నదమ్ముల సవాల్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా ఈ రెండు సినిమాలు? ఖచ్చితంగా అన్నదమ్ముల సవాలని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కన్నప్ప ఎప్పుడు వస్తుందని చూడటం కాకుండా భైరవం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. ఎందుకంటే అసలు భైరవంలో ఏముంది, ఎందుకు ఈ సినిమాలు పోటీ మాట్లాడుతున్నారు మంచు మనోజ్? వాళ్ళు ఏదైనా కావాలని తెలివిగా ఒకవేళ సినిమా ప్రమోషన్స్ని ఈ విధంగా చేసుకుంటున్నారా? ఇది కూడా అంటారు జనం. ఇప్పుడు నరవలేని 4 ఏటని మాట్లాడుద్ది, వీళ్ళు కావాలనే ఇట్లా గొడవలు పడుకుంటూ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు అనే మాట కూడా వాడతారు. ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏ సినిమాలో సత్తా లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కన్నప్ప మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ సినిమా, సో దాంట్లో స్టఫ్ ఉందని చెప్పి అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి భైరవంలో స్టఫ్ లేదు కాబట్టే కన్నప్పను వాడుకుంటున్నారా అని కొంతమంది అంటున్నారు. లేదు, కన్నప్పలో స్టఫ్ లేదు కాబట్టి ఎన్నిసార్లు వాయిదాలు పడుతుందని చెప్పేసి భైరవం టీం అని చెప్పేసి అనుకుంటుంది అనుకోను. సో మొత్తానికి ఏ సినిమాలో సత్తా లేదు ఏంటి అంటే ఖచ్చితంగా జూన్ 27 దాకా ఆగాల్సిందే అంటారా? మనకు మాత్రం ఏం తెలుస్తుంది, సినిమా లోపల ఏముందో అది బయటకు వస్తే కానీ చెప్పలేము దాని స్టఫ్ ఎంత ఉందనేది. కాకపోతే ఆర్టిస్టులు మాత్రం స్టఫ్ కనిపిస్తుంది, బడ్జెట్లో స్టఫ్ కనిపిస్తుంది, లొకేషన్లో స్టఫ్ కనిపిస్తుంది. రైటర్ తోటప్రసాద్ గారు చెప్పారు, ఆల్రెడీ నేను సినిమా చూసాను అద్భుతంగా వచ్చిందని చెప్పారు. కాబట్టి స్టఫ్ ఉందని అనుకోవాలి. ఆ స్టఫ్ ఉన్న సినిమాతో మరి స్టఫ్ లేని భైరవాన్ని ఎందుకు పోటీ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టఫ్ ఉందని అందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంతమంది అంత పెద్ద సినిమాని 300 కోట్లు పెట్టి తీసిన సినిమాతో కనీసం 10 కోట్లు కూడా బడ్జెట్ చేయలేని భైరవాన్ని ఎలా కంపేర్ చేస్తారని మాట కూడా వాడుతున్నారు. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా జూన్ 27వ తారీఖు మాత్రం కన్నప్ప రిలీజ్ అనేది డేట్ అయితే ఇచ్చేశారు. కానీ భైరవం డేట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.